ఈ విషయంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు మాట తప్పకుండా వెనుకకు తగ్గకుండా ప్రతి దశలో అడ్డంకులు ఎన్నొచ్చినా కూడా అధిగమిస్తూ ముందుకు తీసుకొచ్చి వర్గీకరణ ఫలాలు మాదిగలకు అందించబోతున్న సమయంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారికి వర్గీకరణ అంశాన్ని సామాజిక ఉద్యమంగా ఆత్మగౌరవ ఉద్యమంగా భావించుకున్న డిప్యూటీ సీఎం సోదరులు పవన్ కళ్యాణ్ గారికి అదే సమయంలో ప్రస్తుత రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీ వైపు నుంచి ఉండబడే అంతకుముందు వెంకయ్యనాయుడు గారి వద్ద ఒక అధికారిగా పనిచేసి ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండబడే సత్యకుమార్ అండ్ బీజేపీ నాయకులకు అదే సమయంలో శాసనసభలోనూ శాసన మండలిలోనూ వర్గీకరణ అంశానికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో ఇక ముందు ఏం మాట్లాడదలుచుకున్నా కూడా వైసీపీలో మా మాదిగ లీడర్లతో మాట్లాడించి మాదిగలకు మా లీడర్లు దూరం చేయడం కంటే నేరుగా నువ్వు ఏ వైఖరి తీసుకోదలుచుకున్నా మాకు అభ్యంతరం లేదు. నువ్వు వెనకకు పోతావా ముందుకు వస్తావా అనే విషయంలో తేల్చుకోవాల్సింది నువ్వే కనుక జగన్మోహన్ రెడ్డి గారే ఈ విషయంలో నేరుగా స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. ధన్యవాదాలు. అన్యాయం చేస్తున్నారు. ఒక వర్గానికి రెండు వర్గాలను విడగొట్టి చేస్తున్నారు. వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారనే వాదన చేస్తారు. ప్లీజ్ కాస్త మీకు దూరంగా నిలబడండి అమ్మా. ఎందుకు దగ్గరకు వచ్చి నిలబడ్డారు? ఎందుకు అవసరం ఏమున్నాయి? టైంకు రారు, సరైన టైంలో కూర్చోరు. ఓకే చెప్తా బ్రదర్. ఓకే, నా సోదరుడికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఆయన ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో నాకైతే నేరుగా తెలియదు వాస్తవానికి. నేను ఆయనను విమర్శించదలుచుకోలేదు. కానీ అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయన మొదటి నుంచి కాంగ్రెస్, ఆయన పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించింది కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారానే. ప్లీజ్, కాంగ్రెస్ పార్టీ ద్వారానే. వర్గీకరణ అంశం నిజంగా ఆయన అన్నట్టుగా తప్పుపడితే ఒక సందర్భంలో వర్గీకరణకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్న దశలో కూడా ఆయన టీడీపీలో చేరాడు. ఎవరు? టీడీపీలో చేరాడు. మొదటి నుంచి టీడీపీ కట్టుబడి ఉన్నది వర్గీకరణ. తర్వాత అసలు షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో భారతదేశంలో మొట్టమొదటి వర్గీకరణ చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఇది మనం 2025లో ఉన్నాం. 1975లోనే మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వం పంజాబ్లో గౌరవ జైల్ సింగ్ గారు, స్వర్గీయ జైల్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరిగింది. ఆ వర్గీకరణ సూత్రమే దేశానికి ఉపయోగపడ్డది. మొన్న సుప్రీంకోర్టు తీర్పు కూడా ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన అంశం అది? పంజాబ్ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. అంతే. అంటే పంజాబ్లో వర్గీకరణ అమలు